హాయ్ రైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకైతే బిగ్ బాస్కెట్ కంపెనీ నుంచి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. ఈ జాబ్ వచ్చేసి మనకి ఫస్ట్ 3 months ఆఫీస్ అయితే వెళ్ళాలి. దాని తర్వాత మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ జాబ్ రోల్ ఏంది అండ్ ఎలా అప్లై చేయాలి జాబ్ కి అండ్ ప్రాసెస్ ఏంటి ఆ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో వీడియో అనేది ఎక్కడ స్ట్రిప్ కాకుండా లాస్ట్ గా చూడండి అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. సో దాని వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది, వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకైతే బిగ్ బాస్ స్టేట్ నుంచి అయితే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ రోల్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. లైక్ కాల్స్ ఉంటాయి కదా, అవైతే ఎంక్వైరీ కాల్స్ అయితే ఉంటాయి అనమాట. అవైతే మనమైతే రీసాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఫస్ట్ 3 months అయితే మనమైతే ఆఫీస్ అయితే వెళ్ళాలి. దాని తర్వాత మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవ్రీ 2 months కి ఒక 6 days అలా మనమైతే ఆఫీస్ కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లాంగ్వేజెస్ ఏమేమి రావాలంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠీ, తెలుగు, హిందీ, బెంగాలీ, ఈ 3 languages లో ఏది వచ్చినా పర్వాలేదు. లైక్ తెలుగు, హిందీ, తెలుగు, తెలుగు అన్న, మరాఠీ అన్న, బెంగాలీ అన్న, దీంతోని హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే రావాలన్నమాట. కంపల్సరీ 3 languages అయితే రావాలన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి కొండాపూర్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళు అండ్ డిగ్రీ వాళ్ళు అయితే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ బీటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు అండ్ పీజీ వాళ్ళైతే అప్లై అవుతుంది అనమాట. లైక్ వాళ్ళకైతే రిక్వైర్మెంట్ అయితే లేదనమాట. లైక్ ఇంటర్మీడియట్ అండ్ ఎనీ డిగ్రీ వాళ్ళు అనమాట. అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట బీపీఓలో. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి. లైక్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఈ మూడైతే మనకైతే ఇంటర్వ్యూ ఇవ్వడానికి అండ్ మాట్లాడడానికి అయితే రావాలన్నమాట ఫ్లూయెంట్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ ప్లేయర్, ఓకే. అండ్ జాబ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 6 AM నుంచి మార్నింగ్ 6 AM నుంచి నైట్ 11 PM వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. 9 hours అయితే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ టైంలో అయితే ఉండొచ్చు. మార్నింగ్ 6 నుంచి నైట్ 12 అనుకోండి, ఆ టైంలో అయితే మనకైతే వర్కింగ్ అవర్స్ అయితే ఉంటది. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9 hours అనమాట. సో ఈ టైంలో ఏదన్నా ఒక 9 hours అయితే ఉంటుంది అనమాట. అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 10 లైక్ 20 నుంచి 25 వరకు అయితే టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ గా వీలైతే మెన్షన్ చేసారు 30 బిలో అనమాట. అండ్ ఫ్రెషర్స్ వచ్చేసి 2 LPA వరకు అయితే సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. జాబ్ అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ అయితే మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా. అండ్ అప్లై లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ఉంటది. సో సార్ వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ వాకింగ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు అయితే ఉంటాయి అనమాట. అండ్ మీకు హెచ్ఆర్ నెంబర్ అప్లై లింక్ అనేది కింద మెన్షన్ చేశారు. దాంట్లో హెచ్ఆర్ నెంబర్, డైరెక్ట్ జాబ్ లొకేషన్, ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. సో సార్ వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్ 3 months అయితే ఆఫీస్ కి అయితే వెళ్ళాలి. దాని తర్వాత అయితే మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళకైతే లైక్ డైలీ ఆఫీస్ కి వెళ్ళా ఒక 3 months తర్వాత అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది అని అనిపిస్తే వాళ్ళైతే జాబ్ అయితే అప్లై చేసుకోండి. లైక్ చేసుకుంటాం ఒక 3 months తర్వాత అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది కదా అనేవారు. సో ఇదైతే జాబ్ అప్డేట్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.